బ్రహ్మముడి. నాన్నా, కావ్య, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు బాబు. వెళ్ళు, రూమ్ లోకి వెళ్ళమ్మా. పర్లేదులేండి. పోనీ ఇక్కడే కూర్చోండి. ఏమండి, మీరు లేచి లోపలికి వెళ్ళండి. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారట. పర్లేదు, ఇక్కడే ఉండండి. అంటే ఇది మీకు కూడా తెలియాల్సిన విషయం. ఏంటి బాబు అది? మీకు చక్రధరరావు గారు తెలుసా? స్వయనా మా మేనమామ. అయ్యయ్యో, ఎంత మాట! ఆయన తెలియకపోవడం ఏంటి? ఆయన కావ్యని నన్ను రెస్టారెంట్ లో చూశారు. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. అబ్బా, అంత బిజీగా ఉండే మనిషి మీ ఇద్దరిని భోజనానికి పిలిచారా? సంతోషం, చాలా సంతోషం. పిన్ని, అమ్మ నేను కూడా మీలాగే సంతోషించాం. ఎప్పటి బంధుత్వం కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి. నాకిష్టం లేదు కళ్యాణ్. చుట్టాలు విందు భోజనానికి పిలిచారు, తప్పే ఉందమ్మా. చుట్టాలేంటి పిన్ని? ఆయన ఎవరో మనం ఎవరో? అదేంటమ్మా, నీ భర్త మేనమావా, నీకు చుట్టం కాదు? పిన్ని, నేనేమన్నా కాని మాట అన్నానా? అవన్నీ అప్పుడు పిన్ని. ఈ చుట్టాలు, ఈ బంధువులు ఆ తర్వాత, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మాత్రం మనది బంధుత్వం కాదా కావ్య? కాదు, కానే కాదు. నాకింకా విడాకులు మంజూరు కాలేదు. ప్రస్తుతం నేనెవరిని? ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడానికి ఆయన మనిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి అన్నారు. సారీ కళ్యాణ్. ఆయన ఊరు వాడ అందరినీ పిలిచి ఈ భోజనాలు అరేంజ్ చేయలేదుగా? నాకిష్టం లేదు. ఓకే, అలాగే. అయ్యయ్యో, తనేదో అన్నదని నువ్వు వద్దంటే ఎలా బాబు? అవతల పెద్ద మనుషులతో వ్యవహారం. పిన్ని, ఈ కాస్తలోనే కావ్య పర్యావరణ చేసి మాట్లాడుతుంటే వద్దు, వదిలేయండి. అలా అనుకు బాబు. ఏమ్మా, ఆ అబ్బాయి ఆ పెద్ద మనిషికి మాట ఇచ్చాడు కదా, ఏం బాబు? అవునండి. అంత ప్రాధేయపడి అడుగుతుంటే వెళ్ళనంటావేంటి? వెళ్ళమ్మా. పైగా ఆయన మీ ఇద్దరినీ కూర్చోబెట్టి పెళ్లి విషయం మాట్లాడతారేమో. ఒకసారి ఆగిన పెళ్లి రెండోసారి అలా కాకూడదని అవతలి వాళ్ళకు కూడా ఉంటుంది కదమ్మా. అతన్ని నేమి సరదాకి పిలవడం లేదు కదా. బాగా ఆలోచించు. అబ్బాయి గౌరవాన్ని గురించి మనం పట్టించుకోవాలి కదా. నీకెందుకులే బాబు, మా అమ్మాయి డిన్నర్కి వచ్చేస్తుంది. ఏం కావ్య, నువ్వేం బలవంతంగా ఒప్పుకోలేదుగా? థ్యాంక్స్ ఆంటీ. వస్తాను అంకుల్. బాయ్. ఎప్పుడు ఈవిడ గారితో సమస్యే. కనుక అమ్మాయి ఇష్టం లేదంటుంది కదా, ఎందుకంత బలవంతం పెట్టడం? ఓహో, ఈ ఒక్క మాట మాట్లాడడానికా ఇంతసేపు బండరాయిలా కూర్చున్నారు? ఇదంతా నీకేమన్నా మర్యాదగా ఉందా? నోరు మూసుకోండి. అసలే నా నోటి నుంచి మంచి మాటలు రావు. మంచి మర్యాదల గురించి మీరు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో నేను లేను. ఏంటి అలా ఉన్నావు? ఇక్కడెవరూ ఉండరు, మనిద్దరికీ ట్రీట్ అన్నావుగా? అవును, ఇక్కడ మనం మా అన్నయ్య తప్ప ఇంకెవరున్నారు? వాళ్ళంతా ఆయన దగ్గర పనిచేసే పని వాళ్ళంతే. రేయ్ నాగా, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రోజు మనం ఇవ్వబోయే విందు వీళ్ళకి 10 కాలాల పాటు గుర్తుండాలి. ముఖ్యంగా తనకి ఏ సూప్ అంటే ఇష్టమో, ఏమంటే ఇష్టమో నువ్వే దగ్గరుండి చూసుకో. కళ్యాణ్, ఏంటి మామయ్య ఇది?
కాక్టైల్ మ్యాన్, జస్ట్ ఎంజాయ్. తీసుకోరా నాగా. వస్తున్నాను మావయ్య. ఓకేరా. ఏ కాక్టైల్ అంటే అది హాట్ డ్రింక్ కదా? నాకేం తెలుసు, మామ ఇచ్చారు తీసుకున్నాను. ముందు దాన్ని తీసి పక్కన పెట్టు. ఇదిగో బాబు. కళ్యాణ్, నీతో కొంచెం మాట్లాడాలి, పైకి వస్తావా? ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడే వస్తాను. కళ్యాణ్ రా, రారా, రా, కూర్చో. రే కళ్యాణ్, ఇది తీసుకో, మావయ్య బాధపడతాడు. బాగోదన్నయ్య. ఓ అబ్బా, తీసుకోరా, పర్వాలేదు. మావయ్య చంపేస్తాడ్రా, తీసుకో, తీసుకోరా. ఏరా నాగా, ఏమంటున్నాడు కళ్యాణ్? మన ఆతిథ్యం బాగాలేదు అంటున్నాడా? అబ్బే అదేం లేదు మావయ్య. అదేమిట్రా గ్లాస్ చేతిలో అలాగే ఉంది? తాగేరా, కమాన్. వెరీ గుడ్. ఆ తల్లి పెగ్గుకి ఈ పిల్ల పెగ్గు కూడా తోడైతే చాలా బాగుంటుంది. కొట్టే, కొట్టేరా. కమాన్ బ్రదర్. యా గ్రేట్. నాగా చూస్తావేమిట్రా? ఎవరా? ఇదిగో. రే కళ్యాణ్, బ్రహ్మచారిగా నీకు ఇది ఆఖరి పార్టీ. తాగేరా, ఫుల్లుగా తాగే. కమాన్ బ్రదర్. కమాన్ కమాన్.